నమస్కారం సార్, మీ పేరు? కాశీపైన వెంకటి. ఓకే అండి. కేంద్రంలో బీజేపీ పాలన ఎలా ఉంది? చాలా సూపర్ ఉంది. మోదీ మళ్ళీ గెలుస్తారంటారా? కంపల్సరీ గెలుస్తాడు, హ్యాట్రిక్. మ్మ్. ఇప్పటికీ 2 సార్లు గెలిచిండు, మళ్ళీ మూడోసారి గెలవాలని చాలా ఆశిస్తున్నాం. మూడోసారి కంపల్సరీ గెలుస్తాడు. మ్మ్. ఈ దేశానికి చాలా అభివృద్ధి చేస్తారని చాలా ప్రజలు కోరుకుంటున్నారు. మ్మ్. అవినీతి లేకుండా, కుంభకోణాలు లేకుండా బీజేపీ పాలనపై మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి ఏమంటారు కుంభకోణాలు ఎలాంటివి లేవు. స్పష్టంగా మంచి నడిపిస్తుండు ప్రభుత్వం. మ్మ్. కేంద్ర ప్రభుత్వం చాలా సున్నితంగా మంచిగా ఉంది. మ్మ్. రైతులకు కానీ మ్మ్. ప్రతి ఒక్క రైతుకు, దేశంలో ప్రతి ఒక్క రైతుకు 2,000 చొప్పున 3 నెలలకు మ్మ్. ఇట్లా ఇస్తుండ్రు మోదీ గారు. ఇది చాలా గ్రేట్. మ్మ్. మాకైతే సంతోషంగా ఉంది, రైతులకైతే ఇది సూపర్ ఉంది. ఓకే. కేంద్రం ప్రవేశపెట్టిన పథకాలు ఎలా ఉన్నాయి? మోదీ పైసలు అందుతున్నాయా? మోదీ ప్రజల పిఎం కిసాన్ 2,000 రూపాయలు అందుతున్నాయి. మ్మ్. మరి ఈ మధ్యలో పిఎం సన్నిధి అనే ఒకటి స్కీమ్ పెట్టిండు. 50,000, 10,000 నుంచి 20,000, 20 నుంచి 50,000 ఇట్లా మేము తీసుకుంటున్నాము. దాని మీద మేము డబ్బులు వినియోగించుకొని కూరగాయలు అండ్ పంటలు ఇట్లా పెట్టుకొని బతుకుతున్నాం మంచిగా. మ్మ్. సార్ పేరు మేము చాలా ఇచ్చేస్తున్నాం, కానీ సార్ మాత్రం కంపల్సరీ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మ్మ్. తెలంగాణలో ప్రస్తుతం బీజేపీ పరిస్థితి ఎలా ఉంది? తెలంగాణలో ఇప్పటికీ ఇంతకుముందు కొంచెం తగ్గుండే, ఇప్పుడు 100% కొంచెం స్థాయికి వచ్చేసింది. మ్మ్. కంపల్సరీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి స్థానంలో మ్మ్. బీజేపీ గ్యారంటీ. 5 దశాబ్దాలలో పూర్తి కాని అయోధ్య రామ మందిరము కేవలం 5 సంవత్సరాలలో పూర్తి చేశారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మన దేశం పుట్టినప్పుడు ఎప్పటి నుంచి ఎవరో పాలించని, ఎంతోమంది పాలించిన వాటి వాళ్ళు ఏం చేయలేని వ్యక్తులు, పెద్ద పెద్ద మినిస్టర్లు. మ్మ్. కానీ మన మోదీ వచ్చి ఒక 5 సంవత్సరాల నుండి దీన్ని మనకు మన దేవుని మనకు కప్పవుతుంది. మ్మ్. అది చాలా గ్రేట్. మ్మ్. కేంద్ర ప్రభుత్వం మనకు అందిస్తున్నటువంటి బియ్యం కానీ, మ్మ్. ఇది 100 రోజుల కరువు పని, మ్మ్. ఇవన్నీ మాకు చాలా అదృష్టం. అదేంటి ఈ నడుస్తున్న స్కీమ్లు మ్మ్. మాకు ఇప్పటి వరకు ఉపయోగపడ్డాయి. మ్మ్. చాలా మంచిది, గ్రేట్. పెట్టినటువంటి స్కీములు మంచిగా వర్కౌట్ అయినాయి, మంచిగా చేసుకున్నాం మేము. ఎన్ని పథకాలు పెట్టిన మోదీకి మన 400 సీట్లతో కంపల్సరీ గెలుస్తున్నాడు. ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడుతున్నాడు. మళ్ళీ ప్రధానమంత్రి మేము అతన్ని చూస్తున్నాము, కంపల్సరీ చూస్తాము. మ్మ్. ఇది మోదీ ప్రభుత్వం కంపల్సరీ నిలబడుతుంది మ్మ్. మేము కోరుకుంటున్నాము. మ్మ్. 400 సీట్లతోటి కేంద్రంలో మళ్ళీ కూర్చుంటుంది. మ్మ్. జై మోదీ.